కర్నూలు రాజకీయాల్లో మాటల యుద్ధం ఇప్పుడు కోర్టు గడప దాకా వెళ్ళిందా? అవినీతి ఆరోపణలు, పరువు నష్టం కేసులు, అసలు నిజం ఎవరి వైపు? మంత్రి టీజీ భరత్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య రాజుకున్న ఈ రాజకీయ పోరు వెనుక జిల్లాలో వినిపిస్తున్న గుసగుసలేంటి చూద్దాం. కర్నూలు రాజకీయాల్లో మంత్రి టీజీ భరత్, వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మధ్య వివాదం ఇప్పుడు జిల్లా దాటి రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మే 14న కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసనలో మంత్రి టీజీ భరత్ ఓ ఫార్మా కంపెనీ నుంచి 45 కోట్ల ముడుపులు తీసుకున్నారని బైరెడ్డి చేసిన ఆరోపణలతో ఈ వ్యవహారం మొదలైంది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన మంత్రి అవి పూర్తిగా అసత్యమని, తనతో పాటు కుటుంబ పరువునకు భంగం కలిగించారని చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. సివిల్, పరువు నష్టం దావా కూడా వేస్తానని మంత్రి ప్రకటించడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. అయితే తాను చేసిన ఆరోపణలకు ఆధారాలున్నాయి, నిజం బయటపడుతుంది అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి చెబుతుండగా, ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని టీడీపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి. కర్నూలులో దూకుడుగా ఎదుగుతున్న బైరెడ్డికి బ్రేక్ వేయాలన్న వ్యూహంలో భాగంగానే కేసులు పెట్టించారన్న చర్చ ఒకవైపు వినిపిస్తోంది. మరోవైపు ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలకే చట్టపరమైన సమాధానం ఇచ్చామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారట. రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ వ్యవహారంలో ఇద్దరికీ రాజకీయ లాభ నష్టాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కేసులు ఎదుర్కొంటున్న నేతగా బైరెడ్డికి సానుభూతి పెరిగే అవకాశం ఉందని, అదే సమయంలో ఆరోపణలు రుజువు కాకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇక మంత్రి టీజీ భరత్ విషయంలోనూ మరో టాక్ వినిపిస్తోంది. తనపై ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన పంపారన్న అభిప్రాయం ఉంది. అయితే వరుసగా కేసులే పరిష్కారమనే భావన ప్రజల్లోకి వెళ్తే అది కూడా రాజకీయంగా ప్రతికూలంగా మారొచ్చన్న గుసగుసలు అధికార పార్టీలోనే వినిపిస్తున్నాయట. మొత్తానికి ఈ మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుందో, ఆరోపణలు రుజువవుతాయో లేక కోర్టుల్లోనే ఈ పోరు కొనసాగుతుందో అన్న ఆసక్తి కర్నూలు రాజకీయాల్లో నెలకొంది. అయితే ఈ రాజకీయ రగడలో ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోతున్నాయన్న ఆవేదన మాత్రం అన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ఎవరి ఆరోపణలను నిజముందో, ఎవరి వాదన నిలబడుతుందో రానున్న రోజుల్లోనే తేలనుంది. అప్పటి వరకు కర్నూలు రాజకీయాల్లో ఈ గుసగుసలు మాత్రం ఆగేలా కనిపించడం లేదు.